నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. బీఈడీ ప్రశ్నపత్రాల లీకేజీలో 10 మంది అరెస్ట్. నిందితుల్లో వినుకొండ వాసులు. వినుకొండ పట్టణంలోని పలు వీధుల్లో పురపాలక సంఘ సిబ్బంది ఫాగింగ్, దోమల నివారణ చర్యలు. బ్రాహ్మణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జీవి మాధవరావు ఆధ్వర్యంలో విద్యానగర్ 4వ లైన్లోని చింతల చెరువు రఘు నివాసంలో 5 కుటుంబాలకు బియ్యం, నూతన వస్త్రముల బహుకరణ జరిగినది. ప్రతి నెల దాత మహానీయుడు చింతల చెరువు రాఘవేంద్రరావు, గాదె రాధిక, బెంగళూరు వాస్తవ్యులు బొగ్గరం మార్కండేయ శర్మ, శేషమ్మ 3 కుటుంబములకు తన పేరు చెప్పవద్దని చెప్పి తన తల్లిదండ్రులు తనకు ఇచ్చిన పాకెట్ మనీని సహాయముగా అందించిన బాలుడి సహాయ సహకారములతో పేద కుటుంబములకు సహాయము అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిహెచ్ భద్రయ్య, ఎంవి శర్మ, పి నారాయణరావు, భువనగిరి సుబ్రహ్మణ్యం, భాగవతుల రవికుమార్, అప్పరాజు నాగేశ్వరరావు, గాలి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఇది 98వ కార్యక్రమం. ఈ 98వ కార్యక్రమానికి దాతలైనటువంటి చింతల చెరువు రాఘవేంద్రరావు గారు, అలానే బెంగళూరు వాస్తవ్యులు వడ్డరం మార్కండేయ శర్మ గారు 3 కుటుంబాలకి వితరణ చేశారు. అలానే గాదె రాధిక గారు ఒక 10 చీరలు ఇచ్చారు. వీళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని, ఈ 98వ కార్యక్రమాన్ని జరుపుతున్నాము. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు ఇస్తున్న దాతలకందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. భగవంతునికి బ్రాహ్మడు అనుసంధానంగా ఉంటాడు. బ్రాహ్మణుని ఎప్పుడైతే సంతోషంగా ఉంచుతారో లోకా సమస్త సుఖనోభవంతో ఆశీర్వదించేది బ్రాహ్మడే. కాబట్టి బ్రాహ్మడు ఎప్పుడైతే సంతోషంగా ఉంటాడో లోకం మొత్తం కూడా క్షేమంగా ఉంటుంది. ఆ ఆలోచనతోటే మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టి గత 98 నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరుపుతున్నాము. కాబట్టి ఏ గ్రామంలో అయినా, ఏ ఊర్లో ఉన్నా సరే ఆ గ్రాముడి ఆ యొక్క బ్రాహ్మణుడి యొక్క మంచి చెడులు ఆ గ్రామ వాస్తవ్యులు మంచి చెడు చూసుకుంటూ అతన్ని సంతోషపరచాల్సిన బాధ్యత ఆ గ్రామ వాస్తవ్యులకు ఉంది. కాబట్టి ప్రతి వాళ్ళు గుర్తించి అతను సంతోషంగా, ఆ కుటుంబం సంతోషంగా ఉండేటట్టుగా ఆ గ్రామ పెద్దలు నిర్ణయించి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకి తగిన గౌరవ మర్యాదలు ఇవ్వాల్సిందిగా ఈ యొక్క ద్వారా సందేశం ఇస్తున్నాను. నా ఆరోగ్య రీత్యా ఈ 98 కార్యక్రమం ఇదే ఉంది. 100వ కార్యక్రమంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించాలని ఆలోచన ఉన్నా, ఎవరైనా బ్రాహ్మణులు ఎవరైనా ఈ కార్యక్రమాన్ని స్వీకరించే పనైతే నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు మిమ్మల్ని నడిపిస్తానని చెప్తున్నాను. నిర్విఘ్నంగా ఇది సాగడానికి బ్రాహ్మణులు ఎవరైనా వచ్చి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. వినుకొండ పట్టణంలోని పలు వీధుల్లో పురపాలక సంఘ సిబ్బంది ఫాగింగ్ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని ప్రజలకు వైరల్ ఫీవర్స్ వస్తున్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా మున్సిపల్ సిబ్బంది వార్డుల్లోని వీధుల్లో ఫాగింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఫాగింగ్ వల్ల పురుగులు చనిపోవడంతో పాటు ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోతాయి. దీనివల్ల వైరల్ ఫీవర్స్ తగ్గే అవకాశం ఉందన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఈడీ ప్రశ్నపత్రాల లీకేజీ అంశంలో 10 మంది నిందితులను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వినుకొండలోని వివేకానంద కళాశాల నుంచి ప్రశ్నాపత్రం బయటకు వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. కళాశాల ఉద్యోగి, ఏజెంట్ తో పాటు మొత్తం 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని సమగ్ర విచారణ చేపట్టారు. వినుకొండ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద మాల మహానాడు కార్యాలయంలో పట్టణ కమిటీని ఎన్నుకున్నట్లు నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. పట్టణ అధ్యక్షులుగా రాయని చిన్న, ఉపాధ్యక్షులుగా కొట్టే మనోజ్, కార్యదర్శిగా అంబడిపూడి శ్రీను, కోశాధికారిగా పెనుమాల రమేష్ ను ఎన్నుకున్నట్లు తెలిపారు. పట్టణంలోని మాలలందరూ ఏకతాటిపైకి వచ్చి వర్గీకరణకు వ్యతిరేకంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వినుకొండనే సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.